హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిట్టిపెద్ది ఉమగారు రచించిన అదృష్టం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. థ్యాంక్ గాడ్, ఈరోజు మీరు వస్తారో రారో అనుకున్నాను. స్కూల్లోకి అడుగు పెడుతున్న సురేఖకి ఎదురు వెళ్తూ అంది వైష్ణవి. సురేఖ గారు, రేపు సాయంత్రం మా విపుల్ పుట్టినరోజు సందర్భంగా ఓ చిన్న పార్టీ అరేంజ్ చేశాం. మీరు మీ వారితో పిల్లలతో తప్పకుండా రావాలి. వైష్ణవి సురేఖ చేతిలో వాళ్ళ ఇంటి అడ్రస్ ఉన్న వాళ్ళ ఆయన విజిటింగ్ కార్డు పెట్టింది. సురేఖ కొడుకు అభిజిత్, వైష్ణవి కొడుకు విపుల్ ఇద్దరు క్లాస్మేట్స్. రోజు స్కూల్ వదిలే సమయానికి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వైష్ణవి సురేఖ వస్తూ ఉంటారు. అలా పిల్లల కోసం వెయిట్ చేసే టైంలో సురేఖ వైష్ణవి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ గడిపేస్తారు. గత 6 నెలలుగా ఓ రకంగా సురేఖ వైష్ణవి పిల్లల కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యారనే చెప్పాలి. వైష్ణవి క్రమం తప్పకుండా స్కూల్కి వస్తుంది. కానీ అప్పుడప్పుడు సురేఖ బిజీ కారణంగా అభిజిత్ని తమ వీధిలో ఉండే పెద్ద పిల్లలతో కలిసి రమ్మంటుంది. అరమరికలు లేకుండా వాళ్ళ ఫ్యామిలీల గురించి పిల్లల గురించి మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయినా ఎప్పుడు వైష్ణవి సురేఖ ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళు వెళ్లలేదు. ఓ రకంగా సురేఖ ఇల్లు వైష్ణవి ఇల్లు స్కూల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటం కారణం. ఆ రోజు సాయంత్రం భర్త రాగానే సురేఖ వైష్ణవి వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన సంగతి చెప్పింది. కుమార్ విజిటింగ్ కార్డ్ తీసుకుని ఇంటి అడ్రస్ అది చూశాడు. ఆఫీస్ నుంచి కనీసం 1 గంట ముందు వస్తే కానీ వాళ్ళ ఇంటికి వెళ్లడం కుదరదు. సరే వెళ్దాం, అభిజిత్ సంతోషపడతాడు. రేపు తొందరగా వస్తాలే, ఏదైనా మంచి గిఫ్ట్ కొనిపెట్టు రేపు సాయంత్రంలోగా. కుమార్ రానంటే ఎలా అని దిగులు పడిన సురేఖ కుమార్ ఓకే అనడంతో చాలా రిలీఫ్గా ఫీల్ అయింది. వైష్ణవి భర్త రిజర్వ్ బ్యాంక్లో ఆఫీసర్. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు చూడ్డానికి రమ్మని ఎన్నోసార్లు వైష్ణవి ఆహ్వానించింది కూడా. అయినా సురేఖ పెద్దగా పట్టించుకోలేదు. సురేఖ తన ఇంటికి రమ్మని గట్టిగా పిలిస్తే వైష్ణవి వచ్చి ఉండేదేమో కానీ సురేఖ 1-2 సార్లు మాట వరుసకి రండి అంది తప్పితే తమ 2 గదుల ఇంటికి వైష్ణవిని రమ్మనడానికి మొహమాటం అనిపించింది. అందుకే గట్టిగా ఒత్తిడి చేసి ఎప్పుడూ వైష్ణవిని వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించలేదు. సురేఖ గారు, రండి, వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వస్తారో రారో అనుకుంటున్నాను ఇప్పుడే. హాయ్ అభిజిత్, గుడ్ ఈవినింగ్. విపుల్, అభిని నీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళు. వైష్ణవి గబగబా మాట్లాడుతూ సంతోషంగా ఆహ్వానించింది. వైష్ణవి ఇల్లు 2 అంతస్తుల మేడ. ఇంటి ముందున్న పచ్చటి లాన్లో చక్కగా అలంకరించబడి ఉన్న కుర్చీలు, టేబుళ్లు, లాన్ చుట్టూ సన్నటి ఆకుల క్రోటాన్ కుండీలు, చిలకాకుపచ్చ చీరకి ఎర్రంచుల లాన్ చుట్టూ సన్నటి ఆకుల క్రోటాన్స్. 500 గజాలు ఉంటుందేమో ఇంటి స్థలం సుమారుగా. వైష్ణవి డూప్లెక్స్ ఇల్లు డ్రీమ్ హౌస్ అన్న పదానికి నిర్వచనంలా ఉంది. సురేఖ కళ్ళు వెడల్పు చేసుకుని పరిసరాలను తన్మయత్వంతో చూస్తోంది. సురేఖ, ఈయనే మా వారు. ఏమండి, వీళ్లే మన విపుల్ బెస్ట్ ఫ్రెండ్ అభి పేరెంట్స్. వైష్ణవి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి పరిచయం చేసింది. వెల్కమ్, ఐఎమ్ డిఎస్ ధర్. కుమార్తో కరచాలనం చేస్తూ అన్నాడు వైష్ణవి భర్త. ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కేక్ కటింగ్ ఇంకో 5 నిమిషాల్లో అవుతుంది. మిగిలిన వాళ్ళని పలకరించాలి ప్లీజ్. వైష్ణవి, ధర్ సురేఖని కుమార్ని ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని పలకరించడానికి వెళ్లిపోయారు. ధర్ పొడుగ్గా ఎత్తుకు తగ్గ లావుతో చాలా హుందాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అనాకారి కాకపోయినా అందగత్తెల జాబితాకి ఆవిడ దూరంలో ఉన్న అతి సామాన్యమైన వైష్ణవికి ఎంత చక్కటి భర్త. అదృష్టవంతరాలు. సురేఖ అనుకోకుండా ఉండలేకపోయింది. ధర్ చూపులు గుర్తుకొచ్చి సురేఖ పెదవులు విచ్చుకున్నాయి. తన వైపు అదో రకంగా చూశాడు. కళ్లల్లో ఉన్నది ఏమిటో ఆశ్చర్యమా, అబ్బురమా, విస్మయమా, అపనమ్మకమా? అబ్బురమే అయి ఉంటుంది. తన అందం అలాంటిది. ఒక్కసారి చూసిన వాళ్ళెవరైనా కళ్ళు మరల్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఓ క్షణం ఎంతో గర్వం అనిపించింది సురేఖకి. కేక్ కటింగ్ కోసం కేక్ పెట్టిన టేబుల్ వైపు నడుస్తున్నారు. విపుల్కి ఒకవైపు వైష్ణవి, ఇంకోవైపు ధర్ చూడముచ్చటగా ఉన్నారు. అతి సామాన్యంగా ఉండే వైష్ణవికి ఎంత చక్కటి భర్త. అదృష్టవంతురాలు. సురేఖ మళ్ళీ అనుకోకుండా ఉండలేకపోయింది. సన్నగా పొడుగ్గా కాలేజీ అమ్మాయిలా ఉన్న వయసుకి 10 సంవత్సరాలు తక్కువగా కనిపించే తన పక్కన పొట్టిగా లావుగా ఉన్న కుమార్. కేక్ కటింగ్ అయింది. అందరూ బెస్ట్ విషెస్, గిఫ్ట్స్ అందిస్తున్నారు. సురేఖ, కుమార్ అభి చేత విపుల్కి ప్రెజెంటేషన్ ఇప్పించి భోజనాల వైపు నడిచారు. పేరున్న హోటల్ నుంచి స్టాఫ్ ని పిలిపించి ఏర్పాటు చేసిన డిన్నర్ అరేంజ్మెంట్స్ చాలా అందంగా ఉంది. అభికి కుమార్కి ప్లేట్లో పూరీ కూర వేసి ఇచ్చి తను కొద్దిగా తీసుకుంది.
కుమార్ రుచికరంగా ఉన్న వంటకాల్ని మెచ్చుకుంటూ రెండోసారి మూడోసారి వడ్డించుకుని తింటున్నాడు. వారించిన లెక్క చేయడానది తెలిసి నిట్టూర్చింది సురేఖ. ఒబెసిటీ లెవెల్ ఏనాడో దాటిన కుమార్ ఏమాత్రం తిండిని కంట్రోల్ చేయడు. సురేఖ ఎన్నోసార్లు కుమార్ని మార్చాలని ప్రయత్నించి విఫలమై ఆఖరికి వదిలేసింది. ఏయ్ రేఖ, లావుగా ఉన్నాడని దువ్వూరి వాళ్ళ సంబంధం వదిలేసుకున్నావు. ఇప్పుడు మీ ఆయన్ని ఏం చేస్తావే? అత్తయ్య కూతురు హేమాంగి ఆ మధ్య వెక్కిరించడం గుర్తొచ్చినప్పుడల్లా మనసు ముడుచుకుపోతుంది. హైమ పైకంది. లోపల ఇంకెంతమంది ముసుముసుగా నవ్వుకుంటున్నారో. పెళ్లికి ముందు కాబట్టి లావుగా ఉన్న పెళ్లి కొడుకుని వద్దని ఏడ్చి గోల చేసి పంతం నెగ్గించుకుంది. ఇప్పుడేం చేయగలదు? మగవాళ్లు ఈ రోజుల్లో రూపానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగైనా కుమార్ కాస్త ఒళ్ళు తగ్గిస్తే బావుండును అనుకునే సురేఖకి అక్కడా నిరాశే. వయసులో ఉండగానే తినగలిగేది, మగవారికి రూపమేమిటి అన్న భావాలు కుమార్వి. మా ఇంట్లో అందరూ లావుగానే ఉన్నారు, ఎవరూ 80కి తక్కువ బతకలేదు అంటాడు. ఇంట్లో వంటలోనైనా తనే కాస్త నూనెలు పంచదార వాడకం తగ్గించాలనుకున్నా సురేఖకి అత్తగారు ఓసారి వచ్చినప్పుడు గట్టిగా ఓ డోస్ ఇచ్చింది. మాది తినిచెడ్డ కుటుంబం. నూనె నెయ్యలేని చప్పిడికూడు పెట్టక వాడికి. వారం డబ్బాల్లో స్వీట్లు జంతికలు కారపూస చేసిపోయి మధ్య మధ్య చిరుతులు తినడం మాకలవాటు. పిల్లల్ని తిండికి మొహం వాచిన వాళ్ళలా పెంచకు. సురేఖకి వారం స్వీట్లు జంతికలు చేయడం తప్పదు. సురేఖ చేయకపోతే కుమార్ బజార్ నుంచి కొని తెస్తాడు. ఇంక వెళ్దామా? కుమార్ మాటలకి ఈ లోకంలోకి వచ్చింది సురేఖ. వైష్ణవికి ధర్కి వెళ్లి వస్తామని చెప్పి సెలవు తీసుకున్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ధర్ వైష్ణవి గేటు దాకా వచ్చి సాగనంపుతూ అన్నారు. సురేఖకి మళ్లీ ధర్ తన వైపు అదోలా చూస్తున్నాడని అనిపించింది. ఆ కళ్లల్లో భావమేమిటి? ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు సురేఖకి. సురేఖ వైష్ణవి ఎప్పటిలాగే రోజూ స్కూల్లో కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. సురేఖ గారు, మీకు గమ్మత్తైన విషయం చెప్పనా? మా వారు పెళ్లికి ముందు మీ వారికన్నా లావుగా ఉండేవారు తెలుసా? ఇంపాసిబుల్. వైష్ణవి ముసుముసుగా నవ్వింది. అందరూ అలాగే అంటారు, కానీ పచ్చి నిజం. ఆయన నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను షాక్ అయ్యానంటే నమ్ముతారా? నా అభిప్రాయానికి విలువ ఉండి ఉంటే, ఎవరైనా అడిగి ఉంటే చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు. 5 ఆడపిల్లల్లో ఆఖరిదాన్ని. ఏదో గుళ్ళో 10 మంది పసుపు తాడుతో అయ్యింది అనిపించారు మా పెళ్లి. అంతటి లేమిలో ఉన్నవాళ్లకి ఎన్నుకునే అవకాశం ఎక్కడది? మొదటి రాత్రి ఆయనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను నీకు నచ్చలేదని తెలుసు, ఈ ఒళ్ళు కారణంగానే కదూ, తగ్గించుకుంటాను, ప్రామిస్. ఆయన 6 నెలల్లో మాట నిలబెట్టుకున్నారు. అప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. మీరు మీ వారిని మార్చుకోగలిగారన్నమాట. ఊహు, ఆయన నిర్ణయానికి కారణం నేను కాదు సుమండి. మొదటి పెళ్లి చూపులో ఈయనకి ఎంతగానో నచ్చిన అమ్మాయి రిజెక్ట్ చేయటం. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే థ్యాంక్స్ చెప్పాలి. ఇంతటి మంచి మనిషి నాకు వదిలినందుకు. వైష్ణవి నవ్వుతుంటే సురేఖ జత కలిపింది. తను మొదటి పెళ్లికొడుకును కాదన్నట్టు అన్నమాట. లావుగా ఉండే ధర్ సన్నబడడం, సన్నగా ఉండే కుమార్ లావుబడడం. విధి అంటే ఇదేనేమో. ఒకవేళ ధర్ని మొదటి పెళ్లి చూపులో చూసిన అమ్మాయి ఒప్పుకొని ఉంటే ఈయన సన్నబడి ఉండేవాడా? సురేఖ తనలోన చెలరేగుతున్న పిచ్చి ఆలోచనలతో నవ్వుకుంది. రేఖ, ఈ కార్డు ఎవరిదే? ఓ మధ్యాహ్నం చెల్లెలింటికి వచ్చిన సుజాత టేబుల్ మీద ఉన్న ధర్ విజిటింగ్ కార్డు చూపిస్తూ అడిగింది. అదా, అభి ఫ్రెండ్ విపులని వాళ్ల నాన్నది. 10 రోజుల కిందట విపుల్ బర్త్డేని పిలిస్తే వెళ్ళాం. వాళ్ల ఇల్లు ఎంత బాగుందో. ఆయన రిజర్వ్ బ్యాంక్లో ఆఫీసర్. వైష్ణవి నాకు మంచి ఫ్రెండ్ అయింది. ఎంత అదృష్టవంతురాలో. సురేఖ వైష్ణవి గురించి తనకు తెలిసినది చెప్తూ అంది. ఈయనెవరో తెలుసా? సుజాత కాఫీ తెస్తున్న సురేఖని అడిగింది. అదే చెప్పానుగా, విపుల్ వాళ్ళ నాన్న అని. సుజాతకు కప్పిచ్చి తను తీసుకుంది సురేఖ. ఇతనే శశిధర్. సుజాత కాఫీ సిప్ చేస్తూ అంది మెల్లిగా. శశిధర్ ఎవరు? మనకి తెలిసిన వాళ్ళ? సుజాత పేలవంగా నవ్వింది. నువ్వు వద్దని ఏడ్చి గోల చేసిన దువ్వూరి వాళ్ళ అబ్బాయి, నీకు వచ్చిన మొదటి సంబంధం. సుజాత తన చేతి వరకు కప్పిపుచ్చుకోవడానికి కాఫీ కప్పుని 2 చేతులతో పట్టుకుంది. ఛా, ఆయన కాదు. అతని అని నీకెలా తెలుసు? సురేఖ పైకి అందే కాని ధర్ తన వైపు చూసిన చూపుల్లో భావం ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను చూడటానికి వచ్చినప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. తర్వాత పరీక్షలు పాస్ అయి రిజర్వ్ బ్యాంక్లో చేరాడు. మొన్న మధ్య మీ బావగారు ఆడిట్కి వెళ్ళినప్పుడు తెలిసింది. సురేఖకి తను వైష్ణవి మాట్లాడుకున్న సంఘటనలు, బర్త్డే పార్టీలో ధర్ చూపులు, గతం అన్ని గుర్తుకు రాసాగాయి. ధర్ అంటే శశిధర్. పెళ్లి చూపుల్లో అతని మొహం తను ఎక్కడ సరిగా చూసింది? పర్వతకాయాన్ని చూస్తేనే మొహం మార్చుకుని తలెత్తలేదు. మంచి సంబంధం.
చిన్న కారణంగా వద్దంటోందని ఇంట్లో అందరికీ కోపాలొచ్చాయి. ముఖ్యంగా బావగారికి. ఎందుకంటే ఆయనే ఈ సంబంధం గురించి చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. ఆయనొచ్చి వేళవుతోంది. పకోడీలు చేస్తాను, రావే, వంటింట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. సురేఖ తనలో చెలరేగుతున్న భావాల్ని కప్పిపుచ్చుకోవడానికి వంటింటి వైపు నడుస్తూ అంది సుజాతతో. ఆ తర్వాత అంటే శశిధర్ వాళ్ళు వచ్చి వెళ్ళాక ఎన్నాళ్ళో ఇంట్లో అందరికీ తనంటే కోపం. అమ్మకి, నాన్నకి. తన భర్త కుమార్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చే ముందు తండ్రి అన్నది ఒకే మాట, అబ్బాయి సన్నగా ఉన్నాడు అంటే ఈసారి నోరెత్తితే ఊరుకునేది లేదు అన్న వార్నింగ్ అందులో ధ్వనించింది. తను కాదంది కాబట్టి వైష్ణవి లాంటి పేద అమ్మాయికి అతి మామూలుగా ఉండే అబ్బాయికి అదృష్టం పట్టింది. ఎప్పుడు ఎవరికి ఎవరి కారణం వల్ల ఏ అదృష్టం పడుతుందో ఎవరికి తెలుసు? తరుగుతున్న ఉల్లిపాయల వంకన తన కన్నీళ్లను కప్పిపుచ్చుకుంటున్న సురేఖ వైపు జాలిగా చూసింది సుజాత. వైష్ణవి అదృష్టాన్ని పొగుడుతుంటే గబుక్కున నోరు జారింది. శశిధర్ ఎవరో చెప్పకుండా ఉండి ఉంటే బావుండేది. సురేఖ మనసులో అనవసరంగా తుఫాను సృష్టించినందుకు బాధపడింది సుజాత. శశిధర్ తనకి దక్కలేదని కాదు ఈ బాధంతా. ఏది వద్దనుకొని తన నలుగురిలో చెడ్డైపోయిందో అదే తనకి లభించినందుకు విధి విలాసం అనేది దీని పేరేనేమో. వ్రతము చెడింది, ఫలము దక్కలేదు అన్నట్టు సురేఖ పెదవుల మీద చిరునవ్వు. అక్క, ఈ 4 ఉల్లిపాయలు నువ్వు తరిగేయి, నేను పిండి కలిపి పకోడీలు వేస్తాను. నవ్వుతూ అంటున్న సురేఖను చూసి సుజాత మనసు తేలికపడింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.